హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫామ్. వర్షాకాలం రాగానే మనకి ఎక్కడ చూసినా విరివిగా కనిపించేవి ఈ బోడ కాకరకాయలు. వీటిని ఆకాకరకాయలు లేదా తీపి కాకరకాయలు అని లేదా ముళ్ళ కాకరకాయలు అని ఇలా ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తారు. తెలంగాణ ప్రాంతాల్లోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఈ కాకరకాయలు బోడ కాకరకాయలు అనే పేరుతో పిలువబడుతుంది. మీ ప్రాంతాల్లో ఈ కాకరకాయను ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. దీని పేరుతో పాటు పక్కనే మీ ఊరి పేరుని కూడా మెన్షన్ చేయండి. ఈ బోడ కాకరకాయలని మనకి వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. పంట పొలాల గట్లపైన కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ, కంచెలపైన కానీ ఈ బోడ కాకరకాయలు చెట్లు మనకి అధికంగా కనిపిస్తాయి. ఇవి ఉన్నంత కాలం గ్రామస్తులు వీటిని ప్రతిరోజు తీసుకొచ్చి పులుసు కానీ, టమాటాల్లో కానీ, ఫ్రై కానీ ఇలా రకరకాలుగా వండుకొని తింటారు. ఇలా తినడం వల్ల వారికి తెలియకుండానే అనేక పోషకాలను వారు పొందుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ కాకరకాయలకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే దాదాపుగా కేజీ 3 నుంచి 400 రూపాయలకి కూడా కొనేవారుంటారు. ఎందుకంటే దీనిలో ఉండే పోషక విలువలు అంత అద్భుతమైనవి కాబట్టి. ఈ బోడ కాకరకాయల్లో న్యూట్రియన్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా దొరుకుతాయి. వర్షాకాలంలో చాలామందికి వైరల్ ఫీవర్ వస్తూ ఉంటాయి. అటువంటి వారు ఈ బోడ కాకరకాయలను తింటే వారిలో రోగనిరోధక శక్తి అధికంగా పెరిగి విష జ్వరాలు రాకుండా ఉంటాయి. ఒకవేళ మీకు విష జ్వరం వస్తే వెంటనే ఈ బోడ కాకరకాయ చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొచ్చి వీటిని కషాయంగా కాచి ఆ కషాయాన్ని చల్లార్చాక అందులో 1 స్పూన్ తేనె కలిపి ఈ విష జ్వరం లేదా వైరల్ ఫీవర్ వచ్చిన వారికి తాగించినట్లయితే మెల్లగా ఆ జ్వరం తగ్గిపోతుంది. ఈ బోడ కాకరకాయలో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ మన శరీరంలో ఉండే ఏ క్యాన్సర్ కణాలను బయటకి పంపిస్తాయి. అంతేకాకుండా కంటి చూపు సమస్యతో బాధపడే వారికి ఈ బోడ కాకరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. షుగర్తో బాధపడే వారికి ఇవి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఏవి తిన్నా తినకపోయినా సీజన్లో దొరికే పండ్లని, ఇలాంటి కూరగాయలను ఖచ్చితంగా తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ సీజన్లో దొరికే ఈ బోడ కాకరకాయలను అస్సలు వదలకండి. ఎందుకంటే వీటిలో ఉండే పోషక విలువలు మన శరీరానికి ఒక రామబాణంలా పనిచేస్తాయి. నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.